శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. ఒకటి ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నమామి గౌడపాదం చ శంకరం శ్రీసురేశ్వరం స్వామినం సచ్చిదానందమింద్రం తం మోక్షరూపిణే. ఇరివిన పరమాత్మ సత్స్వరూపం. ఉనికి అంటే ఏమిటి? ఉనికి గురించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవునా? ఉనికి విషయమున కొన్ని లక్షణాలు, దోష లక్షణం. సరే, ఏది ఉనికి? దేన్ని ఉన్నది అని అంటాం? అంది ప్రశ్న. దానికి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు ఇక్కడ చూడండి. ఆత్మ కేవలం ఉనికి అని వ్యవహరించుటకు ముందు ఉనికి అననేమి 52వ చదువుతున్నాను అనుటను నిర్ధరింపవలను. ఎందుకన ఏదేని ఒక కాలమందు లేక ఏదేని ఒక దేశమందు కనిపించుచు మన వ్యవహారమునకు ఉపయుక్తమైన దానినే సామాన్యముగా జనులు ఉన్నదని వ్యవహరించదు. సామాన్యంగా దేన్ని ఉన్నది అంటాం? ఏ వస్తువైతే ఎక్కడో ఒక చోటు ఉండాలి, అంటే దేశంలో ఎప్పుడో ఒకప్పుడు ఉండాలి, ఒక కాలంలో, అది ఉన్నది అని అనిపిస్తే సరిపోదు. ఉన్నట్టుగా అనిపిస్తే, ఎక్కడో ఒక చోట ఉన్నట్టు అనిపించటం సరిపోదు. ఈ నిర్వచనం ఏమంటుందంటే, ఉన్నదని అనిపిస్తే సరిపోదు, ఆ ఉన్నదని అనిపించటం ఒక దేశంలో కాలంలో అనిపించాలి. ఊరికే ఉన్నదని మనం ఊహించుకుంటే మనకు అనిపించింది కదా అంటే అది అది ఉన్నట్టు అవుతుందా? కాదు. మనం ఊరికే ఊహించుకుంటాం, అది ఎక్కడుందయ్యా అంటే ఎక్కడేముంది, నాకు అనిపించింది, నేను అన్నాను. నేను అనిపిస్తే అదేం ఉన్నట్టు కాదు. మరి ఎట్లా అనిపిస్తే అది ఉన్నట్టు అంటే
మీకు ఊరికే అనిపించటం కాదు, అది ఎక్కడ ఉన్నది, ఒక చోట ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక సమయం ఉండాలి. పోని ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒకప్పుడు ఉన్నట్టు అనిపించింది. ఆకాశం భూమిని చేరినట్టు అనిపించింది. ఎక్కడంటే అది అక్కడ అనిపిస్తుంది. ఉన్నట్ట అంటే ఆహా, అట్లా సరిపోదు. చూడండి, కేవలం ఉన్నట్టు అనిపిస్తే ఊహ మాత్రం ఉండొచ్చు. అది సరిపోదు గనక ఒక దేశమో కాలమో కావాలి. ఒకప్పుడు ఒక చోట ఉండాలి. ఇప్పుడు తర్వాత ప్రశ్న, ఒకప్పుడు ఒక చోట ఉన్నట్టు అనిపిస్తే సరిపోతుందా? ఇప్పుడు నీలాకాశం అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, అవునా? ఈ వేలు నొక్కితే చంద్రుడు ఆ నొక్కినంతసేపు ఉన్నట్టు అనిపిస్తున్నాడు. రెండవ చంద్రుడు, మొదటి చంద్రుడు ఉన్నాడు లేండి, సమస్య లేదు. రెండవ చంద్రుడు ఒకప్పుడు ఒక చోట, ఆ ఆకాశం కిందికి దిగి భూమిని స్పృశిస్తున్నట్టు దూరంగా అక్కడ అనిపిస్తుంది. ఇంకోటి ఏమిటంటే, విమానం ఆకాశంలో ఉన్నప్పుడు చిన్నది అనిపిస్తుంది. ఇవన్నీ, ఇది చిన్నగా ఉండటం, అది భూమిని స్పృశించటం, రెండవ చంద్రుడు. ఇవి ఎక్కడ ఎప్పుడు అని చెప్పగలుగుతున్నాంగా. ఊరికే అనిపించింది కాదు, ఎప్పుడు ఎక్కడ అనేది కూడా చెప్పగలుగుతున్నాం. ఒకప్పుడు ఒక చోట చెప్పగలుగుతున్నాం. అయితే అవి ఉన్నట్ట? ఆహా, కాదు. మరి అనిపించాలి. అనిపించడానికి ఒక దేశం కాలం కావాలి. అంతేకాదు, అది ఒకానొక పనికి రావాలి. ఒక వస్తువుకు ఏదో పనికి రావటం అంటే మంచికి కానీ చెడుకు కానీ పనికి రావటం. మంచికైనా పనికి రావాలి, చెడుకు పనికి రావటం అంటే ఏదో రకంగా దాని ప్రభావం మన మీద ఉండాలి. అది సుఖమే కలగని, దుఃఖమే కలగని. మంచే కానీ అంటే దుఃఖం కలిగితే ఇక్కడ మనం మంచిది అనటంలే. మనకు దుఃఖం కలిగిస్తే మంచిదా చెడా అని ఆ విషయం వేరు. ఇక్కడ మనకు దుఃఖం కలిగించింది అంటే నిజంగా ఉన్నది, దాన్ని చూసుకున్నాడు. పోతుంటే చూడది వేడిగా ఉంది, కాలుతుంది, జాగ్రత్త అంట. అంటే అది మనల్ని ఇబ్బంది పెట్టచ్చు, సుఖమన్నా పెట్టచ్చు. ఎట్లయినా మన మీద ప్రభావం చూపిస్తే నిజంగా ఉన్నదిలే అంటాం. అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, ముట్టినా చెయ్యి కాలదు. అప్పుడు దాని గురించి భయపడతామా, సంతోషపడతాం? భయపడేది లేదు, ఎందుకంటే అది లేనే లేదుగా, ఉన్నట్లు అనిపిస్తుంది అంతే, అవునా? అక్కడేదో నేడరేపన్ని ప్లాస్టిక్ వస్తువులు చేస్తున్నారు, అవునా? ప్లాస్టిక్ మామిడి పండు, ప్లాస్టిక్ బత్తాయి పండు చూస్తే దూరం నుంచి ప్లాస్టికే అనిపిస్తుంది. అట్లాగే ఎవరన్నా ప్లాస్టిక్ నిప్పు చేశారనుకో, ఎర్రగా నిప్పులాగా మెరుస్తుంటారు. అది చూస్తే ముడత జాగ్రత్త కాలుస్తుంది అంటే అది కాలనే కాలదు, పిల్లలు దాంతో ఆట ఆడతారు అంతే. ప్లాస్టిక్ తేళ్లు చేస్తారు, బల్లి చేస్తారు, ఆ పిల్లలు తీసుకొచ్చి పాములకు తీసుకొచ్చి మీద వేస్తారు. అంటే అది అట్లా అనిపిస్తుంది తేలులాగా, కానీ తేలు చేయవలసిన ప్రభావం లేదు దానికి. కానీ ఒక చోట ఉన్నట్టు అనిపించాలి, ఒకప్పుడు ఉన్నట్టు అనిపించాలి, ఏదో ఒక ప్రభావం మన మీద చూపాలి. అప్పుడు మన మీద కానీ వస్తువు మీద కానీ, అవునా? వస్తువు మీద ప్రభావం చూపినా అది ఉంది అని ఒప్పుకుంటాం. ఇది మనము ఒప్పుకోవటానికి, ఒకటి ఉన్నది అని ఒప్పుకోవటానికి సంస్కృతంలో సత్యం అంటే ఉన్నదనే అర్థం. సత్యం పలుకుట అంటే ఉన్నది ఉన్నట్లు పలుకుట. సత్యం అంటే ఉనికి అని అర్థం. అయితే ఉండాలి ఉండటానికి నిర్వచనం, ఏదేని ఒక దేశమందు కానీ ఒక కాలమందు కానీ మనకు వ్యవహారమునకు ఉపయుక్తమైన దానిని సామాన్యముగా జనులు ఉన్నదని వ్యవహరించుదురు. ఉదాహరణకు ఇదిగో స్వామీజీ ఉదాహరణ ఇచ్చారా, నేను అనవసరంగా ఇచ్చాను. సరే, ఆయనే అంటున్నారులేండి. చెరువులో ఉన్నది నీరున్నది, దానిని తాకితిమేని చేయి తేమయగును. అంటే చేయి తడిసిపోతుందని అర్థం. త్రాగినచో దప్పిక తీరును, కావున నీరు ఉన్నది అని వ్యవహరింపవచ్చు. ఈ భాషలో చెప్తే వేదాంతం బాగుంటుంది, అవునా? నేను కూడా ఈ భాషలో మాట్లాడితే పూర్వకాలం ఇట్లాగే మాట్లాడేవారు, ఇదే భాషలో. ఈ విధముగానే ఇప్పుడు నా మనస్సులో నాకు ఆలోచన గలదు, దీని వలన నాకు తొందర కలుగుతున్నదనియో భావించుచుందుము. అప్పుడు మన ఆలోచన దేశమందు లేనప్పటికీ కాలమందు కలదు. మన మనస్సులో ఒక ఊహ ఉన్నది, అది దేశంలో లేదు కానీ కాలంలో ఉన్నది. అంటే ఒకప్పుడు కొద్దిసేపు ఉన్నది నా మనస్సులో, అది దానికి చోటు లేదు కానీ కాలం ఉన్నది.
ఒకదానికి చోటు ఉంటుంది, ఒకదానికి కాలం ఉంటుంది. ఇక మరొక ఉదాహరణ, మనస్సున ఒక వ్యావహారిక ఫలమును కలిగించుచున్నది, కాన దానిని ఉన్నది ఎనదగును. కానీ ఆత్మ ఏ దేశమందు గలదు, ఏ కాలమందు గలదు, ఏ జ్ఞానమునకు గోచరించుచున్నది. బా, సంస్కృతం కూడా ఇంత కఠినం కాదేమో. శంకర భాష ఉన్న సరళంగా ఉంటుంది. సంస్కృతం అయితే శంకరాచార్యులు కూడా మాట్లాడే సంస్కృతంలో రాస్తారు. ఇది ఎంతకంటే కఠినం అయిపోయింది ఇది. తెలుగు వాళ్ళు అట్లాగే చేసి పెట్టారు. అందుకని తెలుగు పండితులు చాలా విమర్శించి గిడుగు రామ్మూర్తి పంతులు అని ఉండేవారు. విన్నారా మీరు? గిడుగు రామ్మూర్తి పంతులు ఒక పెద్ద ఉద్యమం లేవనెత్తాడు. వ్యవహార భాషోద్యమం అని చేసి ఆయన ఒక పుస్తకం రాశారు. ఏమిటది? భాషా భిషక్కుల భేషజం అని ఏదో రాశాడు. భాషా భిషక్కుల భేషజం అని ఆ పుస్తకం పేరే. మరి చూడండి, వ్యావహారిక ఉద్యమం చేస్తూ ఆ పుస్తకం పేరు ఒక గ్రాంతిక పేరు పెట్టేశాడు. చూడండి, ఆయన భాషా భిషక్కుల భాషా భేషజం అన్నాడు. అంటే భాషా చాదస్తం ఉన్న వాళ్ళ మీద, భాషా చాదస్తం ఉన్న వాళ్ళ చాదస్తపు భాష అని అర్థం. అతి కఠినమైన, సామాన్యులకు అర్థం కాని గ్రాంతిక భాష. అప్పటి రోజుల్లో రచనలన్నీ అట్లాగే సాగించేవారు. అందుకని అట్లా ఉండకూడదు, సరళంగా అందరూ మాట్లాడేయగలిగిన భాషలో ఉండాలి. అయితే అందరూ కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళు చదువుకోగలరు, అక్షర జ్ఞానం వస్తే చాలు, మనం మాట్లాడిన భాషలో ఉంటే అర్థమవుతుంది అని ఒక ఉద్యమం లేవదీశారు. దానికి పండితులు ఒప్పలేదు, ఏమేమో చెప్పారు. పండితులు కూడా కొంచెం అతి చేశారు. అతి చేయటం వల్ల ఇప్పుడు తెలుగు గతి అతి గతి అంటారే అట్లా ఉంది. అది లేదు, ఇది లేదు, అట్లా గతి తయారైంది. మరీ గ్రాంధిక భాష కఠినమే, వద్దు. కానీ సరళమైన ఒక నియమం అంటూ ఉండాలి. ఇప్పుడు నియమం లేదు, అందరూ ఎట్లా మాట్లాడితే అట్లా రాసేయాలట. అవునా? ఎట్లా మాట్లాడితే అట్లా రాసేయాలి అంటే ఒకచోట అక్కడెక్కడో వెళ్ళా. ఇక్కడ ఏలూరు ఆ ప్రాంతం. ఏమైందయ్యా అంటే ఆడు ఇప్పుడు చేస్తున్నాడండి. ఇట్లా రాస్తే ఎవరికి అర్థం కావాలి ఈ భాష? చేస్తున్నాడండి అంటే ఆ ఎవ్వరం ఆడు చూస్తాడండి, ఇట్లా అంటాడు. ఈ భాష ఎవరికి అర్థం కావాలని పరీక్షలో ఇట్లా రాస్తే పంతులు ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా నేను పుట్టింది, మా భాష రాస్తే మరాఠీ పదాలు, అక్కడి గ్రాంధిక పదాలు ఎవరికి అర్థం కావు. ఆ భాష రాస్తే ఇక్కడి వాళ్ళు ఎవరైనా సరిదిద్దాలంటే అది ఎవరికి అర్థం కాను. ఎక్కడో శ్రీకాకుళం వాళ్ళు ఒరిస్సా పదాలన్నీ కలిపేస్తారు. వాళ్ళు ఇక్కడి వాళ్ళకి తిరుపతి వాళ్ళు తమిళ పదాలు కలుపుతారు. ఇట్లా మాట్లాడే భాషలో రాయాలి అంటే నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా రాయాలనేది ఇక అతిగా తయారు చేసి ఇప్పుడు తెలుగు అంటే ఒక స్థిరమైన రూపం లేకుండా చేసి పెట్టారు. దానివల్ల భాషా సాహిత్యాలు ఎదగకుండా అస్తవ్యస్తం అయిపోయింది. అయితే సరళమైన భాష ఉండాలి, సరళానికి ఒక నియమం అంటూ ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీషు ప్రాచీన భాష పోయింది, ఇప్పుడు షేక్స్పియర్ నాటి భాష లేదు. సరళంగా మాట్లాడతారు, అయినా దానికి ఒక నియమం అంటూ ఉన్నది, వ్యాకరణం ఉంది. లేకపోతే ఎవరికి అర్థం కాదు, ఒక్క తరంకు అది పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు అట్లాగే అయింది. కింది తరం విశ్వనాథ సత్యనారాయణ మొన్నటి దాకా ఉన్నాడు, 70లో 80లో అంతే. ఇప్పుడు ఆయన పుస్తకాలే ఎవరు చదవటంలే. ఇగో ఇప్పుడు మనదే, మీ నాన్నగారు రాసింది ఎవరు చదవరాదు, ఇప్పుడు అర్థమే కాదు. ఇట్లా భాష 20 ఏళ్లకు 30 ఏళ్లకే భాష మారిపోతే, ఒక్కొక్క తరంకు ఒక్కొక్క తీరు మారిపోతే ఇంకెవరికి అర్థం కాదు. కాకపోతే కొంత కఠినత వదిలి సరళమైన ఒక నియమం ఉండాలి. నియమబద్ధంగా ఉంటే కలకాలం పాటు ఉంటుంది. ఎప్పుడో కొన్ని శతాబ్దాలకు కొంచెం మారుతుంది అప్పుడు భాష. ఇప్పుడు ఇంగ్లీష్ అంతే, సరళంగా ఉన్నా కొంత అర్థమయ్యేటట్టు ఉండాలి. సంస్కృతం, శంకర భాష్యం చాలా సరళం, మాట్లాడినట్టు ఉంటుంది. నేను సంస్కృత ప్రవచనం చెప్తే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది శంకర భాష, అంత సరళంగా ఉంటుంది. లేకపోతే ఎవరికి అర్థం కాను కాదంబరి భాష అవుతుంది. కాదంబరి అంటే తెలుసా? బాణభట్టు అని ఒక సంస్కృత కవి కాదంబరి రాశాడు. ఒక్క సమాసం మొదలు పెడితే ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎవరిలాగా ఉంటుంది? మన అముక్త మాల్యదలో రాసిన కృష్ణదేవరాయల తెలుగులాగా ఉంటుంది. కృష్ణదేవరాయల తెలుగు చూసారా? అముక్త మాల్యద ఒక్క పద్యం రాస్తే అందులో 3 పాదాలు ఒకటే సమాసం. 3 పాదాలు ఒక్కటే సమాసం పెడితే సంస్కృత పండితుడికి అర్థం కాదు, అట్లా రాసి పెట్టి. ఒక్క పద్యంలో ఉండే 3 పాదాలు ఒకటే సమాసం పెడితే యతి ప్రాసలను కలిపి 3 పాదాలకు ఒకటే సమాసం. అయ్యో రామ, భగవంతుడికి అర్థం కావాలి.
అందుకని భాష కొంత సరళత ఉండాలి. అంటే మన వాళ్ళు ఒక 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 సమ్మతి, ఒక అగ్రిమెంట్‌కు, ఒక అంగీకారానికి రాక ఆయన రామ్మూర్తి పంతులు అతి చేసేసరికి ఈ పండితులు ఈయన అతి చేశారు. ఇద్దరి అతి మధ్య అది అంటారు చూడండి, ఆవులు పోట్లాడితే లేగల లేగల ఏమయ్యాయి, దూడల కాళ్ళు విరిగాయి. అట్లాగే పండితులు పోట్లాడి పోట్లాడి భాషకు ఒక రూపం లేకుండా చేశారు. ఇప్పటికీ అంతే, ఎవరికి వచ్చింది వాడు రాస్తారు. ఇప్పటికీ మనకు ఒక స్థిర రూపం లేదు. అయితే ఏదో రకంగా మనకు ఉపయోగపడాలి. ఏ మంచి లేక చెడ్డ వ్యవహారం మనకు ఉపయోగపడుచున్నది అంటే అని అడిగినచో దానికి ఏ సమాధానము కూడా లేదు. ఈ దేశమందు లేని ఎడల మరొక దూర దేశమందు, ఈ కాలమందు లేనిచో గడచిన లేక జరగబోవు కాలమందు తోచెనో లేక తోచగలదో. మరియు నేదేని ఇదంతా మీరు ఎట్లా చదువుతున్నారండి, నాకేం చాలా కఠినంగా ఉంది. నేదేని మంచి లేక చెడ్డ ఫలితం నొసగగలదో దానినే ఉన్నది. ఇది సెకండ్ సచ్చిదానంద స్వామీజీదే మేలనిపిస్తుంది కాదా? సచ్చిదానంద స్వామీజీదే ఆ వచ్చిరాని కన్నడతో చదివినా మేలనిపిస్తుంది. అని వ్యవహరింపదగును. కానీ ఆత్మ ఏ విధముగా నేయర్థమందును ప్రత్యక్షముగా లేకున్నను పరోక్షముగా నున్నదని అయినను చెప్పుటకు శక్యము కాదు కదా అని సంశయం అనేకులకు కలగని అవకాశం గలదు. ఈ పుస్తకము పోతన గారికో నన్నయ్య గారికో ఇస్తే వాళ్ళు చదువుకుంటారు వేదాంతం, మనకు మాత్రం అర్థం కాదు. అవునా? పోతన గారికో నన్నయ్య గారికో ఇచ్చేద్దాం. అయితే ఇప్పుడు ఈ లక్షణాలు ఎక్కడో ఒక దేశంలోనో కాలంలోనో ఉండాలి అని లక్షణాలు చెప్పాడు. దీనికి జవాబుగా తర్వాత కిరణంలో అంటున్నారు స్వామీజీ, ఈ లక్షణాలు సరిగ్గా లేవు, ఇందులో తప్పులు ఉన్నాయి. ఒక దేశంలో ఉన్నది అన్నట్టయితే దేశమునేమంటాం? దేశం అంటే ఆకాశం. ఆకాశంలో ఒక చోట ఉంటే దాన్ని ఉన్నది అనొచ్చు. అంటే ఆకాశం మరి ఒక చోట లేదుగా, అయితే ఆకాశం ఉన్నదా లేదా? మనం చెప్పుకుంటున్న నిర్వచనం తప్పవుతుంది. ఆకాశమే ఉందా లేదా? కాలంలో ఒకప్పుడు ఉన్నది అనటానికి వీలవుతుంది. అంటే ఒకప్పుడు ఉన్నదాన్నే ఉన్నది అనవచ్చు. అంటే కాలమునేమనాలి? కాలం కూడా ఒకప్పుడు లేదుగా. ఒకప్పుడు అనేది కాలంలోని మాట, అంతేగాని కాలము ఎప్పుడున్నది అంటే ఎప్పుడనే మాటకది తెలుస్తుందా? కాలానికి ఇంకొక కాలం లేదు, దేశానికి ఇంకొక దేశం లేదు. అంటే దేశానికి ఆధారంగా ఇంకొక దేశం లేదు. అంటే అర్థం, దేశమును ఒక చోట ఉన్నదిగా చూడలేము ఆకాశం. కాలమును ఒకప్పుడు ఉన్నదిగా చెప్పలేము. ఆ కాలం ఎప్పుడుందయ్యా అంటే, కాలం అంటే మొత్తం భూతం వర్తమానం భవిష్యత్ అనే 3 రూపాలు కలిగిన కాలం ఎప్పుడున్నది అంటే, కాలం ఎప్పుడున్నది అంటే ఎట్లా చెప్పేది? ఎప్పుడనేదే కాలంలోని ఒక అవయవం. ఎప్పుడనేది కాలంలోని ఒక అవయవం. కానీ మొత్తం కాలం ఎప్పుడు అంటే ఎట్లా చెప్పాలి? అట్లా చెప్పడానికి కుదరదు, అట్లా ఊహించుకోరాదు, అట్లా అనుభవంలోనే లేదు, అట్లా అనుభవమే లేదు ఎవరికి. కనుక అయినా కాలం ఉన్నది అంటున్నాం, దేశం ఉన్నది అంటున్నాం. అందుకోసం నువ్వు ఇచ్చిన నిర్వచనం సరిగ్గా లేదు. దేశకాలములను 2 పదార్థములే లేవనియు, ఈ రెండును కలిసి 4 కొలతలు గల ఒకే పదార్థముగా నున్నవనియు నవీన విజ్ఞాన శాస్త్రజ్ఞులు వాదించుచున్నారు. ఇక్కడ ఏమన్నాడు? దేశకాలಗಳು 2 పదార్థಗಳು. ఈ మాటకు అర్థం ఏమిటండి? నాకు అర్థం కాలే. ఈ వాక్యం మీకు దొరికిందా? మీరు కన్నడ పుస్తకం, తెలుగు పుస్తకం మీ చేతిలో? కన్నడ అయితే అక్కడ చూడండి. ದೇಶಕಾಲಗಳು 2 ಪದಾರ್ಥವಲ್ಲವೆಂತಲು ಇವೆರಡು ಸೇರಿ 4 1 ಪದಾರ್ಥವಾಗಿರುವುದೆಂತಲು
ಹೊಸ ವಿಜ್ಞಾನ ಶಾಸ್ತ್ರವಾದಿಗಳು ಕೆಲವರು ಹೇಳುವುದುಂಟು. ಈ ನಾಲ್ಕಳತೆಯ ಒಂದು ಪದಾರ್ಥ అంటే ఐన్స్టైన్ ఏమన్నాడంటే, నాకు తోచింది చెప్తాను. ఒక పదార్థానికి ఏదైనా తీసుకుంటే 3 కొలతలు ఉన్నాయి. ఒకటి పొడవు, వెడల్పు, మందం. ఈ 3 కొలతలేమో దాని ఆకారంలో ఉన్నాయి. 4వ కొలత ఏమిటి అంటే దేశకాలం. దేశకాలము దీనికి చేరితే దీనికి 4వ కొలత. కనుక నాల్కలತೆಯ అనే కంటే నాల్కనేయ అని అంటే బాగుంటుంది. 4ನೇಯ అళತೆ ಆಗಿರುವ ఈ దేశకాలాలు కలిపి 4వ కొలత అవుతుంది. 4th డైమెన్షన్ అంటారు చూడండి ఇంగ్లీష్లో. ఇది లెంత్, విడ్త్ అండ్ థిక్నెస్. లెంత్, విడ్త్, థిక్నెస్ 3 చెప్పి 4వ డైమెన్షన్. డైమెన్షన్ అంటే కొలత అంటున్నారు వాళ్ళు, ఆయామ అంటారు. కన్నడిగులు హిందీలోనూ ఆయామ అంటారు. ఈ తెలుగులో ఆయామ మాట లేదు, డైమెన్షన్కి ఏమనాలి అనేది లేదు. అందుకని ఇక్కడ ఏదో మీరు కొలత అనేశారు శర్మ గారు. మితి అంటారా? ఆయామ లేదండి. డైమెన్షన్కి ఏమంటారు నాకు తెలియదు, చూడాలి. మితి అంటే పరిమితి అని అర్థం. మితి అంటే కొలతనే కదా. డైమెన్షన్కు మితి అంటారా? ఇప్పుడు సైన్స్లో దీన్ని మితి అంటారా? 4 మితులు ఉన్నది అంటారా? ఓహో అదా. మరి ఇక్కడ నాన్నగారు తెలుగులో ఏమన్నారు? ఈ 2ను కలిసి 4 కొలతలు అన్నారు. 4 కొలతలు అంటే ఆ మితి 4 మితులు. ఈ 2ను కలిసి 4 మితులు గల ఒక పదార్థం ఉన్నది అంటే ఆ వాక్యం స్పష్టమవుతలేదు. ఈ 2 కలిసి పదార్థము యొక్క 4వ మితి అవుతుంది, 4వ డైమెన్షన్. ఇది కన్నడిగులో ఆయామ అంటారు చూడండి. ఒకటి పొడవు, వెడల్పు, ఒకటి మందము. ఇవి 3 ఆయామాలు. ఇది 4వ ఆయామం ఏమిటి అంటే డైమెన్షన్ దేశకాలాలు. దేశకాలం కూడా ఒక ఆయామమే, అది ఒక డైమెన్షనే అన్నారు పదార్థాలకు. ఇట్లు దేశకాలంతో కలిపి, దేశకాలను రెండింటిని కలిపి ఒక 4th డైమెన్షన్ అన్నారు. అది సైంటిస్టులు చెప్పేది. సరేలే, ఈ 2ను కలిపి 4 కొలతలు గల అంటే 4 మితులు గల ఒకే పదార్థముగా నున్నవనియో నవీన విజ్ఞాన శాస్త్రులు అంటే ఎవరు? ఐన్స్టైన్. పాత వాళ్ళేమో న్యూటన్ దేశకాలాలను స్వతంత్ర పదార్థాలు అన్నాడు. దేశకాలాలు వస్తువులో భాగం అనలేదు. న్యూటన్ ఎట్లాగైతే ఈ పుస్తకాలు ఇవి ఏమంటారు టేబుల్ అనేవి పదార్థాలు, దేశం కాలం అనేవి అవి ఒక పదార్థాలే, వేరుగా ఉన్నాయన్నాడు. దేశం కాలం అవి ఒక పదార్థాలే, దేశంలో కాలంలో ఈ పదార్థాలు కూర్చున్నాయి అన్నాడు. ఇప్పుడు గదిలో వస్తువులు కూర్చున్నట్టుగా, ఒక పెట్టెలో ఒక పాత్రలో ధాన్యాలు వేసినట్టుగా దేశకాలం అనేవి కింద ఉన్నాయి, వాటిలో వచ్చి వస్తువులు కూర్చుంటాయి. అది ఎవరు? న్యూటన్. ఐన్స్టైన్ వచ్చిన తర్వాత దేశకాలాలు వేరు కావు, ప్రతి వస్తువుల్లో భాగంగానే తోస్తున్నాయి. ఇప్పుడు పొడవు, వెడల్పులు అనేవి వస్తువుకు బయట నుంచి తెచ్చి అతికించామా, వస్తువు రూపంలో భాగంగానే ఉంటాయి. వస్తువు యొక్క కొలతలే కానీ వస్తువుకు ఒక బుట్టలో ఒక గంపలో వేసినట్టుగా ఆ పొడవు వెడల్పుల్లో పుస్తకం తెచ్చిపెట్టామా? పొడవు వెడల్పులు అనేవి పుస్తకంలోని అవయవాలైన దాంట్లోని అంతర్గతాలే, దాని యొక్క కొలతలు అంతే. పొడవు, వెడల్పు, మందం అనేవి ఒక పుస్తకానికి ఎట్లున్నాయో దేశకాలాలు కూడా ఆ వస్తువుకే ఉన్నాయంటాడు ఐన్స్టైన్. అది మన వాళ్ళు చెప్పింది అదే. అక్కడ ఏమంటాడు చూడండి, దేశకాల 2వ సూత్రంలో అంటాడు చూడండి, సూత్రభాష్యంలో, నేను పుస్తకం అయితే అచింత్య రచనా రూపస్య దేశకాల అని అక్కడ భాష్యకారులు అంటారు చూడండి. అంటే ప్రపంచము దేశకాలంతో పాటు, పదార్థాలు దేశకాలంతో పాటే తోస్తాయి. అందుకే నేను అన్నప్పుడు ఇదేమన్నాము, శబ్ద స్పర్శ రూప రసగంధ అని చెప్పి ఒకప్పుడు ఒక చోట అనేటువంటిది దేశకాలం కూడా వస్తు అనుభవంలో భాగమే. దేశకాలం వేరు, వస్తువు వేరని విడదీయరాదు. వస్తువు విడదీస్తే ఏమవుతుంది? న్యూటన్ చెప్పినట్లు చూస్తే జాగ్రత్త పదార్థాలను జాగ్రత్త దేశకాలాల నుంచి తీసి స్వప్నంలో పెట్టొచ్చు అని అవుతుంది. మీరు న్యూటన్ చెప్పినట్లు
దేశకాలాలు వేరు, పదార్థాలు వేరు అంటే దేశకాలాలేమో గంప, ఈ వస్తువులేమో పళ్ళు. పళ్ళు గంపలో వేసి గంపలో తీసినట్టుగా దేశకాలాల్లో వస్తువులను వేయొచ్చు, వస్తువులను తీయొచ్చు. అది ఏమంటాడు, ఐన్స్టైన్ చెప్పింది, న్యూటన్ చెప్పింది అట్లా అవుతుంది. కానీ ఐన్స్టైన్ అన్నాడు దేశకాలాలు వస్తువులు రెండు వేరు కావు. దేశకాలాలు వస్తువులు కలిసి ఉన్న ఒక్క వస్తువులే అవుతాయి. ఇక్కడ చూడండి, దేశకాలాలు వస్తువు యొక్క 4వ కొలత. వస్తువు యొక్క 4వ కొలత అంటే ఏమిటి? దేశకాలాలు వస్తువులు రెండు కలిపి ఒక్కటిగానే ఉంటాయి, విడదీయరావని. అందుకోసమే జాగ్రత్త పదార్థాలు జాగ్రత్త దేశకాలం నుంచి తీసి స్వప్నంలో పెట్టరాదు, స్వప్న పదార్థాలు అక్కడి నుంచి తీసి జాగ్రత్తలో పెట్టరాదు. ఈ పదార్థాలు తీసేస్తే దేశకాలాలు పోతాయి. దేశకాలాలు పదార్థాలు రెండొకటే. అంటే దేశకాలాల రూపం, దేశకాలాలు వస్తువులు అనుభవిస్తున్న రూపాలే, అంతే. వస్తువులు మన అనుభవానికి వస్తున్న రూపాలే దేశకాలాలు. కనుక దేశకాలాలు వస్తువులు రెండు విడి కావు. ఏ వస్తువైనా ఒకప్పుడు ఒక చోట ఉన్నట్టుగానే కనిపిస్తాయి. ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒకప్పుడు. ఒకప్పుడు ఒక చోట అనేటువంటి కాల సమేతమే వస్తువు. కాలం వస్తువులో అంతర్భాగమే. అందుకని కాలంలో వస్తువులు అన్నట్టు తీయరా వస్తువులు. అలా తీయగలిగితే జాగ్రత్త వస్తువులు స్వప్నంకు తీసుకెళ్లేవాళ్ళు. తీసుకువెళ్ళలేకపోతున్నాం అంటే దేశం కాలాలు ఒక్కటే. ఇది ఐన్స్టీన్ వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తించారు. మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పేశాయి, గౌడపాదులు ఎప్పుడో చెప్పేశారు. ఏమన్నారు? జాగ్రత్త వస్తువులు స్వప్నంకు తీసుకుపోరాదు, స్వప్న వస్తువులు జాగ్రత్తకు తీసుకుపోరాదు. ఆయా అవస్థకే కట్టుబడి ఉన్నాయి, ఆయా దేశకాలాలకే కట్టుబడి ఉన్నాయి. అంటే గౌడపాదులకు దేశకాలాలు వస్తువుల్లో అంతర్భాగమని ఎప్పుడో తెలుసు వాళ్ళకి. వీళ్ళు న్యూటన్ ఉన్నప్పుడు తెలిసేది కాదు, ఐన్స్టీన్ వచ్చేదాకా తెలియదు. వైజ్ఞానికులు చాలా వెనుకబడే ఉన్నారు, మనమే చాలా ఫాస్ట్గా ఉన్నాం. కాకపోతే మన వాళ్ళకు మన విద్యలంటే చులకన, విదేశీయులు ఏం చెప్పినా గొప్ప. అవునా? ఈ వాదం అంగీకరించినప్పటికీ దేశకాలముల యందు లేవను వాదమే స్థిరపడును. ఇక ఏది కనిపించునో అది ఉన్నదని తలచితివేని. ఇప్పుడు ఇంకొక నిర్వచనం, ఏది కనిపిస్తుందో అది ఉన్నది. ఇక రెండవ మాట, ఏది కనిపిస్తుందో అది ఉన్నది అంటే ఇప్పుడు మరుభూమి కనిపిస్తున్నది. మరుభూమి అంటారా మీరు? ఏమంటారు? ఎండమావులు. వాళ్ళు కన్నడికులు దాన్ని కుదిరే అని పేరు పెట్టేశారు. విసిల్ కుదిరే. విసిల్ కుదిరే అంటే దాని మీద ఎక్కిపోతారా ఏంటి, గుర్రంలాగా? అందుకని వాళ్ళు గుర్రం అనేసారు. మృగతృష్ణికా జలము ఉన్నది అంటే కనిపిస్తున్నది గనక ఉన్నది అంటే కనిపించేది ఉన్నది అంటే అనిపించేది ఉన్నది ముందన్నాం. ఇప్పుడు కనిపించేది ఉన్నది అంటే మరి ఎండమావులు కూడా కనిపిస్తుంది, అది ఉన్నదా? అయితే అతను అన్నాడు అట్లా కాదు, కనిపించినంత మాత్రాన ఉన్నదని కాదు. ముందు పారాగ్రాఫ్కి వెళ్ళండి, ఎందుకు అక్కడ ఏమీ లేదు. ಮುಂದು ಪ್ಯಾರಾಗ್ರಾಫ್ಗೆ వెళ్ళండి. ಇದಕ್ಕೆ ಒಂದು ಬಗೆಯ ಪರಿಹಾರವನ್ನು ಯಾರಾದರೂ ಹೇಳಬಹುದು. ఇందుకెవరైనా ఒక పరిహారము నొసగవచ్చును. అదేదన ఊరక ఉన్నదని తోచిన మాత్రాన దానికి ఉనికి సంభవింపదు. బా, అది చూడండి, ఉన్నట్లు తోచినంత మాత్రాన ఉన్నట్లు కాదు అంటే అయిపోతుందిగా సరళంగా భాష. ఆ విధముగా తోచు పదార్థము వలన అర్థక్రియ సంభవింపవలెను. అర్థక్రియ అంటే తెలుసా? అర్థ అంటే ప్రయోజనం, క్రియ అంటే ఏదో సార్థకమైన పని దానితో జరగాలి. అర్థక్రియ అంటే సార్థకమైన పని. సార్థకమైన పని అంటే దాన్ని ఉపయోగించుకుంటే, దేనికి ఉపయోగించుకుంటామో ఆ పని సార్థకం కావాలి. అంటే ఏదో రకంగా దాని ప్రభావం ఉండాలి అని అర్థం. అంతే. ఇట్ షుడ్ ఎఫెక్ట్ అస్ ఇన్ సమ్ మేనర్ ఆర్ అదర్. ఒక రకంగా మనల్ని ప్రభావితం చెయ్యాలి, అంతే. అర్థక్రియాకారిత్వం అంటే ఇట్ షుడ్ సర్వ్ సమ్ పర్పస్, మీనింగ్ఫుల్ పర్పస్. అంటే ఒకదాన్ని, ఇప్పుడు ఉదాహరణకి ఎండమావుల్లో నీళ్లున్నాయి అంటే నీళ్లు దేనికి ఉపయోగిస్తాం? స్నానం చేయడానికి, తాగటానికి. ఎండాకాలం రెండు కావాలి. దాన్ని ఉపయోగించుకొనటానికి పోతే ఉపయోగంకు రాదు అంటే తాగటానికి రాదు, స్నానం చేయటానికి రాదు. అంటే సార్థక పని దాంతో చెయ్యలేము. సార్థక పని ఏమిటి? స్నానం చేయాలి, నీళ్లు తాగాలి, దాహం తీరదు, తాగరాదు. అంటే సార్థకమైన పని చెయ్యరాదు. సార్థకమైన పని అంటే ఫలవంతమైన పని. ఫలవంతమైన పని అంటే ఇదంతా టెక్నికల్ భాష. పని అంటే సరిపోదా?
అంటే పనికిరాని పని ఊరికే ఆటలాగా ఆడొచ్చు, నీళ్లు తాగినట్టు సినిమాల్లో నటించవచ్చు, అవునా, నీళ్లు తాగినట్టు నటించవచ్చు, కానీ అది సార్థక పనిగా ఊరికే తాగుతున్నట్లు తోచటమే కానీ అక్కడ తాగటం లేదు, దాహం తీరటం లేదు. ఊరికే నటన కాదు, నిజంగా దాహం తీరాలి, లేకపోతే శరీరానికి వేడి తగ్గాలి, ఒంటి మీద పోస్తే చల్లగా తగలాలి, అప్పుడు కదా అది నిజంగా ఉందంటాం. అంటే మన ఇంద్రియాలకు మన మనస్సుకు తగలాలి, తగిలి దానివల్ల లాభమో నష్టమో సుఖమో దుఃఖమో కలగాలి, అప్పుడు కదా అది ఉందంటాం. ఊరికే ఉన్నట్టు తోచి మనం ఇప్పుడు నిప్పులా అనిపిస్తుంది, ముడితే మనకేం కాలదు, నిప్పులాగా ఉంటుంది ముడితే కాలదు, నీళ్ళలా ఉంటుంది తాగితే నోట్లో పోస్తే ఏమీ కాదు, అప్పుడేమంటాం ఉందంటామా? అది ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లేదు అంటాం. అంటే ఉన్నట్టు తోస్తున్నదే కానీ ఆ వస్తువు ఏ వస్తువుగా తోస్తున్నదో ఆ వస్తువుగా పనికిరాదు, ఆ వస్తువు ప్రభావం మనకు కలిగించదు, అందుకోసం అది లేదు అని ఇంకొకటి అన్నాడు. దీనికి మళ్ళీ జవాబు చెప్తారు, అది కుదరదు. ఎందుకంటే ಕನಸಿನಲ್ಲಿ ನಮಗೆ ಚಿವರಿ నుంచి 4వ ಲೈನ್, ಕನಸಿನಲ್ಲಿ ನಮಗೆ ಕಾಣುವ ನೀರಿನಿಂದಲೂ ಅಲ್ಲಿ ಬಾಯಾರಿಕೆ ಇಂಗುತ್ತದೆ, ಬಟ್ಟೆಯು ತೋಯುತ್ತದೆ అంటే ತಡಿಸಿపోవటమా, ಅದು ಸ್ನಾನಾದಿಗಳಿಗೂ ಉಪಯೋಗವಾಗುತ್ತದೆ, ಆದರೂ ಆ ನೀರು ನಿಜವಾಗಿದೆ ಎಂದು ನಾವು ಎಣಿಸುವುದಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಸಫಲ ಕ್ರಿಯೆಯುಳ್ಳದ್ದು, ಸಫಲ ಕ್ರಿಯೆ ఇరవిన లక్షణವೆಂಬುದು సరియల్లವೆಂದಾಯಿತು. అంటే అది మనకు ఉపయోగపడితే, ఏదో ప్రభావం కలిగించి ఉపయోగపడునదైతే ఉందని ఒప్పుకుంటాం. అట్లా అంటే ఇప్పుడు స్వప్నంలో అక్కడ నీళ్లు తాగుతున్నాం, ఆ స్వప్నంలో ఆకలి తీరుతుంది, దాహం తీరుతుంది, స్నానం చేస్తే మనకు చల్లగా ఉండి వేడి తగ్గిపోతుంది, బట్టలు ఉతకాలంటే బట్టను ముంచితే తడిసిపోతుంది అది బట్ట, అవునా? లేకపోతే అక్కడ నిప్పున్నదంటే నిప్పులో నీళ్లు వేసేస్తే పారిపోతుంది. ఎక్కడ? కలలో. అయినంత మాత్రాన కలలోని వస్తువులు సత్యమన్నామా? ఇక్కడ చూడండి ఈ ఉదాహరణ, కలలోని వస్తువులను జాగ్రత్తకు వచ్చాక మాట్లాడుతున్నారు, జాగ్రత్త దృష్ట్యా చెప్తున్నారు. అంటే లౌకికుల దృష్ట్యా, సామాన్యుల దృష్ట్యా అంటున్నారు. స్వప్నంలో పదార్థాలు ఉన్నాయి, అవి కూడా ఊరికే తోస్తున్నవే కాదు, పనికొస్తున్నాయి, ఏదో ఒక ప్రభావాన్ని మన మీద కలిగిస్తున్నాయి. నీరు తాగితే స్వప్నంలో దాహం తీరుతుంది, నిప్పు మీద వేస్తే నిప్పు చల్లారిపోతుంది, అంటే అది ఊరికే ఎండమావుల్లాగా తోస్తున్నది కాదు, నిజంగా నిప్పును చల్లార్చేసింది. ఒంటి మీద పడితే చలేస్తుంది చలికాలం అయితే, ఎండాకాలం పడితే హాయిగా ఉంటుంది. అంటే హాయిగా ఉంటుందో చలేస్తుందో ప్రభావం చూపిస్తుందా? స్వప్నంలోని నీరు, అవును. అంటే మరి స్వప్నంలోని నీరు సత్యమా? ఏదైనా ప్రభావం కలిగిస్తే చాలు అది ఉన్నట్టు అంటే మరి స్వప్నంలోని నీళ్లు ఉన్నట్ట? స్వప్నంలోని నీళ్లు మనం ఉన్నదని ఒప్పుకోము. ఎందుకు? అది ఏ దాహం తీరుస్తున్నదో దాహం కూడా ఉన్నట్టు తోస్తున్నదే. మీరు ఏ అవసరం తీరుస్తున్నదో మనకు ఆ తీరుస్తున్న అవసరం కూడా కలలో తోస్తున్నదే కానీ నిజంగా లేదు. ఉందా? కలలో తీర్చిన అవసరం అది కల్పిత అవసరమే, ఉన్నట్టు అనిపించింది, మేలుకుంటే దాహము లేదు, ఏం లేదు, అప్పుడేదో దాహం ఉన్నట్టు అనిపిస్తుంది. మొన్న రాత్రి ఏదో నేను నిలబడి చూస్తే ఏదో ఒకటి గాజు ముక్క పైనుంచి పెద్ద గాజు పలక పగిలి ముక్కలైంది, కాలు పెట్టబోతే అది పుచ్చుతుంది. అది తర్వాత నేను లేచి పోయి చూస్తే ఇక్కడెక్కడో గాజు పగిలిందే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నేను లైట్ వేసి చూస్తున్నాను. ఇక్కడ చూస్తే ఈ గాజు ముక్కనే లేదు. తర్వాత అనిపిస్తుంది కలలో కదా నేను ఇక్కడ చూస్తున్నాను ఏమిటి అని. నిన్ననో మొన్ననో అనిపించింది అంతే. గాజు పగిలింది కలలో, కింద పడి పగిలి ముక్కలైంది. అది ఎక్కడిదో ఏమో నాకు జ్ఞాపకం లేదు అక్కడ. అందుకోసం లైట్ వేసుకొని బాత్రూమ్కి పోతుండే, అయ్యో ఇక్కడ ముక్కలు పడ్డాయో జాగ్రత్తగా ఉండాలి అని. తర్వాత అది ఇక్కడ కాదే, మరి ఎక్కడ? ఓహో అది కలలో అని అప్పుడు అనిపిస్తుంది. అంటే అక్కడ పగిలింది, అక్కడ జాగ్రత్తగా ఉండాలి, మరి ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అంటే అవసరం తీరినా, స్వప్నంలో అవసరం తీరినా అది మిథ్యనే. ఎందుకంటే ఆ తీరిన అవసరం కూడా మిథ్యనే. రెండు చూడండి, అవసరం తీరినా కూడా మిథ్య, ఎందుకంటే అవసరమే మిథ్య, అవసరమే నిజంగా లేదు. అక్కడ ఆకలి లేదు, దాహమే లేదు. ఆకలి అనిపించింది, దాహం అనిపించింది, దాహం కూడా లేదు. అక్కడ వేడి అనిపించింది, నీళ్లు పోస్తూ చల్లబడింది, ఆ అనిపించిన వేడి కూడా లేదు. మీకు అక్కడ ఏమిటి? నీళ్లు పోస్తే చల్లగా అనిపించింది, అయ్యో చలి అన్నాం, శాలువ కప్పుకున్నాం, లేదు చూసేసరికి ఇక్కడేం శాలువ, ఇంత వేడి రాయి దొరికింది, చాలా ఎందుకు అవసరం లేదు. కనుక అంటే అక్కడ అనిపించిన చలి మేలుకుంటే చూసేసరికి కల్పితం అనిపిస్తుంది.
వట్టి కల్ప, మిథ్యాది. అక్కడ చలి అనిపిస్తే, నీళ్లు మీద పడితే చలి అనిపిస్తుంది ఎప్పుడు స్వప్నంలో, కానీ మేలుకుంటే అనిపించదు. అంటే నీకు అక్కడ చలి పెట్టడం కూడా, చలి అనిపించటం కూడా కల్పితమే, అది మిథ్యనే. అందుకోసం ఒక అవసరం తీరినా, ఒకదానికి ఉపయోగపడినా అది సత్యం కానక్కర్లేదు. సత్యం అంటే ఉన్నట్టిది కానక్కర్లేదు, అలా అనిపిస్తుంది చాలు. అందుకోసం సరే, మీరు ఏ లక్షణం ఇచ్చినా కాదు 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 అంటున్నారు. మరి చివరికి మీరే చెప్పండి, దేన్ని ఉందంట? పూర్వపక్షి మరొక రకంగా చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఇట పూర్వపక్షి మరి ఒక విధముగా కూడా ಲಕ್ಷಣವನ್ನು ಪರಿಷ್ಕರಿಂಪವಚ್ಚುನು. ಇಲ್ಲಿ ಪೂರ್ವಪಕ್ಷವಾದಿಗಳು ಮತ್ತೊಂದು ಬಗೆಯಲ್ಲಿ ಲಕ್ಷಣವನ್ನು ತಿದ್ದಬಹುದಾಗಿದೆ. ಹೇಗೆಂದರೆ, ಕನಸಿನ ವಸ್ತುಗಳು ನಮ್ಮ ಕನಸಿನಲ್ಲಿ ಮಾತ್ರ ತೋರಿಕೊಳ್ಳುತ್ತವೆ, ಆದರೆ ಎಚ್ಚರದಲ್ಲಿ ಇದೆ ಎನ್ನುವ ವಸ್ತುಗಳು ಎಲ್ಲರಿಗೂ ಇದೆ ಎಂದು తోరుತ್ತದೆ. ఇంకొక మాట, స్వప్నంలో వస్తువు మొదలేమన్నాడు? ఏదో ఒక అవసరం తీరిస్తే అది ఉన్నట్టిది అన్నాడు. సిద్ధాంతి ఏమన్నాడు? స్వప్నంలో కొన్ని అవసరాలు తీరుస్తున్నాయి, నీరు దాహం తీరుస్తున్నది. మరి దాహం తీరిస్తే అప్పుడు స్వప్నంలోని నీరు ఉందంటావా అంటే కాదు అన్నాడు. మరి అట్లాంటప్పుడు ఇంకెట్లా చెప్తావు చెప్పు అంటే, ఊరికే మన ఒక్కడి అవసరం తీరిస్తే సరిపోదు, అందరి అవసరం తీరాలి అన్నాడు. మళ్ళీ ఇంకొక మాట మెలిక పెట్టాడు. ఇంకొకటి, అందరి అవసరం తీరితే అది ఉన్నట్టు, ఒక్కళ్ళ అవసరం తీరిస్తే ఉన్నది కాదు, ఉన్నట్టు కాదు. చూడండి ఎట్లా మాట్లాడతారు. నేను ఒక్కడిని నీళ్లు తాగుతా, నా దాహం తీరుతుంది, అందుకోసం వాళ్ళు నీళ్లు తాగరు, అందుకోసం అవసరం లేదు, అయితే అది మిథ్య అయిపోతుందా ఏమిటి? అంటే స్వప్నంలో ఒక్కడి అవసరం తీరుతుంది గనక అది మిథ్య. కానీ జాగ్రత్త పదార్థాలు మాత్రం అందరి అవసరాలు తీరుస్తాయి గనక ఇవి నిజంగా ఉన్నట్టివి అన్నాడు పూర్వపక్షి. దీనికేమంటాడు సిద్ధాంతి? ಆದ್ದರಿಂದ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಇದೆಯೆಂದು ತೋರುವುದು ನಿಜವಲ್ಲದೆಯೋ. దీనికేం రిప్లై ఇస్తాడు? సాగుతుంది అబ్బా, ఇవన్నీ చదవాల్సినవి, మెల్లగా ఒక్కొక్కటి విస్తారంగా సాగుతూ ఉంటుంది. ಆದರೆ ಎಲ್ಲರಿಗೂ ಇದೆ ಎಂದು ಯಾವುದು ತೋರುವುದೋ ಅದರ ಇರವಿಗೆ ಯಾವ ಆತಂಕವೂ ಇಲ್ಲ. ಒಂದು ವಸ್ತು ಒಬ್ಬನಿಗೆ ಇದೆ ಎಂದು ತೋರಿ ಆಮೇಲೆ ಅವನಿಗೆ ಇಲ್ಲವೆಂದಾದರೆ, ಅಥವಾ ಒಬ್ಬನಿಗೆ ತೋರಿ ಅದೇ ಕಾಲದಲ್ಲಿ ಮಿಕ್ಕವರಿಗೆ ತೋರದೇ ಇದ್ದರೆ ಅವನ ಇಂದ್ರಿಯಗಳಲ್ಲಿಯೂ ಓಕೆ. ಆದರೆ ಎಲ್ಲರಿಗೂ ಇದೆ ಎಂದು తోరువదನ್ನು ఇల్లవెన్నుವುದಕ್ಕೆ ఆగువదిల్ల. అందరికీ కనిపిస్తున్న వస్తువు లేదనటానికి వీల్లేదు. అందరికీ కనిపిస్తే, అందరి అవసరాలు తీరితే అంటే సమష్టి. అందుకే మనకి ఏదన్నా కనిపిస్తే, అదిగో నాకు అట్లా కనిపిస్తుంది, అది నిజమా అడుగుతాడు. ఏమయ్యా అక్కడ చెట్టు మీద ఏదో కనిపిస్తుంది, నీకేం కనిపిస్తుందా అంటాడు. ఎందుకంటే నా ఒక్కడికి కనిపిస్తే భ్రమ కావచ్చు, అందుకోసం అవునో కాదో అని అతన్ని అడుగుతాను. నువ్వు చూడు నీకేమనిపిస్తున్నాడు? అవును నాకు కనిపిస్తుంది అంటాడు. అయితే నిజంగా ఉందని అర్థం. ఇట్లా అది నిజంగా ఉందా నా భ్రమనా అని తేల్చుకోవటానికి ఏం చేస్తాం? అక్కడ ఏదో చెట్టు మీద ఏదో కూర్చున్నట్టు, పక్షి కూర్చున్నట్టు కనిపిస్తుంది, నిజంగా కూర్చున్నదా లేక నా భ్రమనా? అందుకని ఇంకొకరిని అడుగుతాం, ఏమయ్యా నీకు కనిపిస్తుంది అంటే, అవునవును అక్కడ చెట్టు మీద ఉన్నది, కూర్చున్నది నాకు కనిపిస్తుంది అంటాడు. అయితే నీకు కనిపిస్తుందా? అయితే నాకు కనిపిస్తుంది, అయితే నిజంగా ఉన్నది అని. పూర్వపక్షం ఏమంటాడు? ఒక్కడికి కనిపిస్తే చాలదు, అందరికీ కనిపిస్తే అది నిజంగా ఉన్నట్టు అంటాడు. ఏకందరే ఎల్లర ఇంద్రియಗಳಿಗೂ ఒక్కడికే కనిపిస్తే వాడి కళ్ళకు దోషమో ఏదో అయి ఉంటుంది. అవునా? ఒక్కడికి కనిపిస్తే కళ్ళకు దోషం అయి ఉంటుంది. ఇంద్రియಗಳಲ್ಲಿಯೂ ఏకకాలಕ್ಕೆ అందరికీ కనిపిస్తున్నదంటే అందరికీ భ్రాంతి ఉన్నది అంటామా ఏమిటి? అందరికీ భ్రాంతి ఉంది అంటామా? అందరికీ భ్రాంతి అనలేముగా. అందరికీ కళ్ళలో రోగం వచ్చిందంటాం, కొందరికి వస్తే కొందరికి రాకుండా ఉంటుందిగా. అందుకోసం మనకు కనిపిస్తే అవునా అని వాళ్ళని అడుగుతాం. అవునా? రుచి కూడా అంతే. మనం నాలుక మీద వేసుకొని ఏమో నాకు ఉప్పు ఎక్కువైంది అనిపిస్తుంది, నువ్వు తిని చూడండి. ఒక్కడికి కనిపిస్తే అందరికి అనిపించదా? ఇదేదో నాకు ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది, నువ్వు తిని చూడు అంటాడు. మరి ఏమిటో వాడు అంటాడు అవును ఉప్పు ఎక్కువ అంటాడు. అప్పుడు కన్ఫర్మ్ అంటాడు. ఇంకొకటి ఉప్పు ఎక్కువ తినటం అలవాటు, వాడేమంటాడు ఇది బాగుంది అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? కొందరు ఉంటారు ఉప్పు మహా తినేస్తారు, అబ్బా ఎంత ఉప్పు తింటారో ఆశ్చర్యం. మేము తినేది ఉప్పే లేదు అంటారు. మేము తినే వస్తువును వాళ్ళకిస్తే ఇందులో ఉప్పే లేదు ఎట్లా తింటారు మీరు అంటారు. వాడు మాత్రం ఉప్పు వేసుకొని తింటారు. అట్లాంటప్పుడు ఎక్కువనా తక్కువనంటే ఏం చెప్పేది? ఉప్పు ఎక్కువైందంట. అతను అంటాడు ఇది బాగుంది అంటాడు, మనకేమో ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. అతను అంటాడు ఇది బాగుంది అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి?
అట్లాంటి కొన్ని పరిస్థితులు వస్తాయి. అయితే ఇక్కడ ఒక్కడికి కనిపిస్తే అది పొరపాటు అనొచ్చు. అందరికీ అట్లాగే అక్కడ చెట్టు మీద చిలుక, రామచిలుక కనిపిస్తున్నది అంటే అది కూడా భ్రమనే. ఎందుకంటే అందరి కళ్ళకు లోపం ఉన్నది అని అంటామా? అనలేం అట్లా. అందుకోసం చివరికి నేను తీర్మానం చేశానంటున్నాడు పూర్వపక్షి. పూర్వపక్షి అంటే వేదాంతికి విరుద్ధవాది. అంటే ఇంకా నిర్ణయం కాకముందు మొదటి మాట, మీరు వేలం వేస్తుంటే వాడు మొదటి మాట చెప్తాడు చూడండి. ఊరికే మొదటి మాట చెప్తాడు, తర్వాత వేలం పెరుగుతుంది, మిగతా వాళ్ళు పెంచేస్తారు. వాడు మొదటి మాట అంతే. పూర్వపక్షం అంటే మొదటి మాట. ఇంకా పరిశీలించక ముందు పై పరిశీలనకు అనిపించింది, ఇంకా తర్వాత పరిశీలించి తీర్మానం చేయాలి, అది సిద్ధాంతం అవుతుంది. వేడి చాలా అవునా? సో అందరి కళ్ళకు దోషం, అందరి బుద్ధికి దోషం అనలేం కదా. అందుకోసం అందరికీ కనిపిస్తే నిజంగా ఉన్నది. ఇప్పుడు ఒక వస్తువు ఉన్నదా లేదా అనేది ఎట్లా తీర్మానం చేయాలి అంటే అందరికీ కనిపించాలి. ఇక్కడ ఒక వస్తువు పెట్టి పెన్ ఉందా లేదా? నాకైతే ఉందనిపిస్తుంది. మీరు చెప్పండి ఉంది, మీరు చెప్పండి ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పేశారు ఉన్నదనేది. అబ్బయ్య అమ్మయ్య ఇంతమంది ఉన్నదన్నారు. మరి ఇంకా రాయదుర్గం వాళ్ళందరూ ఏమంటారో ఏమో కదా. ఈ పెన్ తీసుకుపోయి ఊరంతా తిప్పి అందరికి చూపించి ఇంటింటికి పోయి ఏమయ్యా నీకు కనిపిస్తుందా, నీకు కనిపిస్తుందా, నీకు కనిపిస్తుందా ఊరందరికి అడిగితే అందరూ ఉందంటే అమ్మయ్య ఎంతమంది చూస్తే ఉందన్నట్టు చెప్పు. పూర్వపక్షినికి మనం అడుగుతున్నాం, ఏమయ్యా ఒక్కడు చూస్తే, ఒక్కడికి కనిపిస్తే అది మిథ్య కావచ్చు, భ్రమ కావచ్చు, అందరికి కనిపిస్తే సత్యం అన్నావుగా. అందరంటే ఎంతమందికి? 100, 150? ఒక పార్లమెంటుకు ఎంత మెంబర్షిప్ చెప్పు. ఎంత మెంబర్కు కనిపిస్తే ఉందంటాం? ఓట్లు వేయాలి కదా మెజారిటీ. 100 మందికి కనిపిస్తే ఉన్నట్ట, 99 కనిపించి ఒక్కడి కనిపించకపోతే లేదంటావా ఏంటి? ఎంతమందికి కనిపిస్తే ఉందనాలి. ఇది పట్టుకొని ఊరందరికీ చూపిద్దాం. రాయదుర్గంలో అందరికీ చూపిస్తే అందరూ ఇది పెన్ను ఉన్నది 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 అంటే ఒక్కడేమంటాడు, ఇది నాకు చూపించక టైం వేస్ట్ చేయక వాళ్ళు అంటాడు. మా ఇంటికి రావద్దు, ఊరికి టైం వేస్ట్ చేయద్దు మమ్మల్ని అంటాడు. అప్పుడేం చేస్తావు? ఉందంటావా లేదా? అందుకోసం అందరికీ కనిపిస్తే మాత్రం ఉన్నట్టు అయిపోతుందా? మరి పూర్వపక్షి అంటాడు అందరికీ కనిపిస్తే ఉన్నట్టే, ఒక్కడికి కనిపిస్తే భ్రమ. ఎందుకంటే అందరికీ కనిపిస్తుందంటే అందరి కళ్ళకు దోషం ఉండదు. నీలాకాశం కనిపిస్తుందా? ఆకాశం చూడండి ఎట్లా కనిపిస్తుంది, నీలంగా కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తుంది? గుండ్రగా నీలం షామియాన వేసినట్టుంటుందా? ఆ పైన ఉంచండి షామియాన భగవంతుడు కట్టాడు, ఎప్పుడో కట్టాడు ఎన్నేళ్ల కింద. అది అట్లాగే ఉన్నది, చినగటంలే, పాత పడటంలే, దుమ్ము కొట్టటంలే, అట్లాగే ఉంటుంది. నీలం షామియాన ఉంటుంది. అంతేకాదు గుండ్రగా ఉంటుంది, నీలం రంగు ఉంటుంది, మధ్యలో ఇట్లా గుంట ఉంటుంది, చుట్టేమో కొంచెం తగ్గినట్టు ఉంటుంది. ఉంటుందా లేదా? మీరు ఒకసారి చూడండి, అట్లాగే ఉంటుంది నీలం రంగు షామియాన. అందరికీ కనిపిస్తుందా? కొందరికే కనిపిస్తుందా? అందరికీ కనిపిస్తుంది. మరి అక్కడ షామియాన ఉందా? షామియాన ఉందంటారా? ఆకాశం కిందికి దిగి భూమిని స్పృశిస్తున్నట్లు కనిపిస్తుంది. దూరంలో ఆకాశం ఇట్లా పోయి వంగి కిందికి పోయి దాన్ని తగులుతున్నట్లు కనిపిస్తుంది. అయితే అందరికీ కనిపిస్తుంది. అందరికీ కనిపిస్తే మాత్రం ఉన్నట్టయిందా? పూర్వపక్షి ఇంకేమంటాడు? అందరికీ కనిపించినా ఉంటుంది అనలేమో. మరి ఏది చెప్పినా కాదంటారు. చెప్పండి మరి ఏది నిర్వచనం? ఒకటి ఉందనాలంటే ఏం నిర్వచనం? ಈ ಲಕ್ಷಣಾಲన్నీ ತಪ್ಪೆ. ಈಗ ಈ ಲಕ್ಷಣದಲ್ಲಿರುವ ಮತ್ತೊಂದು ಪ್ರಬಲ ದೋಷವನ್ನು ತೋರಿಸುವವು. ತೋರುವುದು ಇದೆ ಎನ್ನುವುದಾದರೆ ಅದು ಯಾವ ಜ್ಞಾನಕ್ಕೆ ತೋರುವುದೋ ಆ ಜ್ಞಾನವು ಇದೆಯೋ ಇಲ್ಲವೋ? ఇది స్వామీజీ వేస్తున్న ప్రశ్న. ఒకవేళ ఉందంటే ఉందని ఏ జ్ఞానంకు తోస్తున్నదో ఆ జ్ఞానం ఉందా? అందుకోసం నిజమైన లక్షణం ఏది అంటే, సరే ఇవన్నీ ఊరికే చర్చ చేసి తర్వాత పాయింట్లో చెప్తున్నాడు చూడండి. 54వ అంశంలో నిజంగా ఉన్నది అనే దానికి నిర్వచనం ఎట్లా చేయాలి అంటే, ಆದ್ದರಿಂದ ಇರವು ಎಂಬುದಕ್ಕೆ ಇವೆಲ್ಲ ಲಕ್ಷಣವಲ್ಲ. లక్షణవల్లన లక్షణవుಗಳಲ್ಲ. ఏమండి స్వామీజీ అన్న దాంట్లో లక్షణం ఏకవచనం కదా, బహువచనం కూడా అవుతుందా? ఓహో అట్లాగా.
ಆದ್ದರಿಂದ ಇರವು ಎಂಬುದಕ್ಕೆ ಇವೆಲ್ಲ ಲಕ್ಷಣವಲ್ಲ. ನಾಗೆಂತ ಸಂದೇಹ ಬಂತು, ಲಕ್ಷಣವುಗಳಲ್ಲ అని అనాలి కదా, లక్షణಗಳಲ್ಲ, ಓನ್ಲಿ ಲಕ್ಷಣವಲ್ಲ. అది కన్నಡ వ్యాకరణం వాళ్ళకి తెలిసి మనకు తెలియదు. ಯಾವುದು ಇಲ್ಲವೆಂದು ಕಲ್ಪಿಸುವುದಕ್ಕಾಗುವುದೋ ఆగువదే ఇల్లవో ಅದು నిజವಾಗಿ ఇరుತ್ತದೆ. ఇగో ఇక్కడ నిజమైన లక్షణం చెప్పారు. లక్షణం అంటే తెలుసా, లక్షణంకు లక్షణమే అనేసారు. లక్షణం అంటే నిర్వచనం అని అర్థం. సంస్కృత మాట. కన్నడిగులు లక్షణ పదమే పెట్టేసుకున్నారు. తెలుగు వాళ్ళు లక్షణంగా ఉన్నది అంటే వేరే అర్థం తీస్తారు. లక్షణం అంటే ఒక గుర్తు అని అర్థం తీసుకుంటారు. డెఫినిషన్ అని చెప్తాం చూడండి ఇంగ్లీష్లో. అది ఏమిటి అంటే ఇట్లా ఇట్లా ఉంటే అది నిర్వచనం ఇస్తాం. తెలుగులో నిర్వచనము అంటారు లక్షణానికి, లక్షణానికి నిర్వచనము అంటారు. సంస్కృతంలో లక్షణం అంటే డెఫినిషన్, నిర్వచనం అని అర్థం. ఇగో కన్నడలో ఆ లక్షణ పదం పెట్టుకున్నారు. తెలుగులో మాత్రం సంస్కృత భాషలో పండితులు వాడతారు, కానీ సామాన్యుల భాషకు నిర్వచనం అనేస్తారు. నిర్వచనం అనాల్సి. అయితే ఉన్నది అనటానికి నిర్వచనం ఏమిటి, డెఫినిషన్ ఏది? దీనికి గంగోలీ ట్రాన్స్లేషన్ చేస్తూ ఏమో ఏమో రాసేస్తాడు. లక్షణం అంటే ఒక చిహ్నము, ఒక గుర్తు అనేస్తాడు ఆయన. లక్షణం అంటే గుర్తు అని కాదు, డెఫినిషన్ అని అర్థం. అయితే ఇప్పుడు ఉన్నది అనడానికి నిర్వచనం ఏమిటి, లక్షణం ఏమిటి అంటే దేన్ని లేదు అని అనరాదో అంటే అర్థం ఏమిటి? ఏది లేదనరాదో అది ఉన్నది అని అర్థం. అంటే ఏది లేదన్నట్లుగా అనుభవానికి రాదో, ఏది లేదన్నట్టుగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెన్సిల్ ఉంది, మళ్ళీ అక్కడ చూస్తే లేదు. అంటే ఏది ఉనికిని కోల్పోదో అది ఎప్పుడు ఉన్నది అని అర్థం. కొన్ని వస్తువులు ఇప్పుడున్నదంటాం, తర్వాత లేదంటాం. ఇగో ఈ పెన్ను ఇక్కడున్నది, మళ్ళీ ఇక్కడ లేదు. చెయ్యి ఇక్కడున్నది, ఇగో ఇక్కడ లేదు. అంటే ప్రతి ఒక్క వస్తువు ఒక అనుభవంలోకి వస్తుంది, మళ్ళీ దాని అనుభవం తొలగిపోతాం. దేని అనుభవం ఉందన్న అనుభవం ఇక తొలగిపోదాం. అంటే వాట్ కెన్ నాట్ బి నెగేటెడ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. ఇంగ్లీష్లో చెప్పడం సులువు అనిపిస్తుంది నాకైతే. వాట్ కెన్ నాట్ బి నెగేటెడ్, దేన్ని నెగేట్ చెయ్యరాదో అంటే దేని ఉనికి ఇక లేదు అని అనుభవం నుంచి తీసేయరాదు. అంటే ఇంకా అది లేదు అన్న అనుభవం దాని గురించి రాదు మనకు, దాని గురించి లేని అనుభవం కలగదు. ఎప్పుడు చూసినా ఉన్నది 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 అన్న అనుభవమే కానీ దాని అనుభవం లేదు అన్న అనుభవం ఎవరికి కలగదు. అది ఎప్పటికీ ఉన్నది. ఇప్పుడు మిగతా వస్తువులు తీసుకోండి, మనకు అనేక వస్తువుల అనుభవాలు ఉన్నాయి. అన్ని అనుభవాలు మన అనుభవంలోంచి తీసేయచ్చు. ఇప్పుడు ఆ గోడ చూస్తున్నాం, కళ్ళు మూసుకుంటే గోడ ఉందా? లేదు. అంటే మన అనుభవంలోంచి మనమున్నాం. నేనున్నానన్న అనుభవం ఉన్నది, గోడ అనుభవం కళ్ళు మూసుకుంటే పోయింది, చెవులు మూసుకుంటే శబ్దం పోయింది. అంటే ఒక్కొక్కటి మన అనుభవంలో ఉన్నవి మన అనుభవంలోంచి తొలగించవచ్చు అంటే దాని అనుభవం ఆగిపోవచ్చు. దేని అనుభవం ఆగిపోతుందో అది ఉన్నట్టు తోచిందే కానీ ఉన్నది కాదు. దేని అనుభవం ఇక ఆగదు, తొలగదు, తీసేయరాదు. అది ఎప్పుడూ ఉన్నది 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 అనే రూపమే దాని స్వరూపం. అది స్వతసిద్ధం. దేహము తీసేస్తాం, మర్చిపోవచ్చు. ఇంద్రియాలు తొలగించవచ్చు, జాగ్రత్త అవస్థ తొలగించవచ్చు, స్వప్నావస్థ తొలగించవచ్చు, మనస్సు తొలగించవచ్చు, అన్నీ తొలగించవచ్చు. ఆ ఉనికి అనేది స్వయం సిద్ధ సాక్షి ఉందే, అది లేని అనుభూతి ఎవరికీ లేదు. తానున్నాను అన్న అనుభూతి స్వప్నంలో ఉంది, జాగ్రత్తలో ఉంది, సుషుప్తిలో ఉంది, అన్ని అనుభవాల్లో ఉంది. మిగతా అనుభవాలు తాత్కాలికంగా తోస్తాయి, కొద్దిసేపటికి పోతాయి, తాత్కాలికంగా తోస్తాయి, కొద్దిసేపటికి పోతాయి. ఆ ఉనికి అనుభవం, తాను అన్నటువంటి సాక్షి రూప ఉనికి, ఆ అనుభవం ఉన్నాను అనిపిస్తే ఇక అది లేదు అన్న అనుభవం ఎవరికి కలగదు. దాని అనుభవం ఎప్పటికీ నెగేట్ కాదు. సంస్కృతంలో చెప్పాలంటే అబాధితం సత్యం. ఏది బాధితం కాదో అది ఉన్నది, ఏది బాధితమవుతుందో, ఏది నిషిద్ధమవుతుందో అది అసత్యం. దేన్ని నిషేధించరాదో అంటే ఎప్పుడూ దాని ఉనికి ఉండటమే దాని స్వభావం. అది లేదన్న అనుభూతి ఎవరికీ కలగదు. అంటే మన అనుభవంలోంచి అది ఎప్పుడూ తొలగదు. మన అనుభవంలోంచి దేన్ని తీసేస్తాం,
అన్నీ తీసేయచ్చు. తీసేయటం అంటే మర్చిపోవటం. మనకు అనుభవంలో లేదు. దేహం మర్చిపోవచ్చు, ఇంద్రియాలు మర్చిపోవచ్చు, మనస్సు మర్చిపోవచ్చు, ప్రపంచం అవస్థలు పోతాయి. మరి ఇవన్నీ పొయ్యాక తాను ఉన్నాడే ఇంతసేపు ఏమీ లేకుండే అంటాడుగా. జాగ్రత్త ప్రపంచం అంతా పోయిన తర్వాత కూడా తానున్నాడు, తన ఉనికి మాత్రం తీయరా, ఎప్పటికీ ఉంటుంది. అది ఉనికి. అట్లా నిర్వచనం చెప్పాలి. కన్నడలో చూడండి, స్వామీజీ అంటున్నారు, యావదు ఇల్లవెందు కల్పిಸುವುದಕ್ಕೆ ಆಗುವುದೇ ಇಲ್ಲವೋ, కల్పిಸುವುದಕ್ಕೆ ఆగువదే ఇల్లవో అది నిజವಾಗಿರುತ್ತದೆ. అది లేదని కల్పించరాదు, అంటే ఊహించుకొనరాదు, అనుభవంలో చూడరాదు, చెప్పరాదు, అలా అనుభవానికి రాదది. అంతే, ఊహించను రాదు. తాను లేను అని ఊహించుకోగలడా ఎవరన్నా? నేను లేను ఊహించుకోండి. నేను లేను ఊహిస్తే ఊహిస్తున్న వాడే ఉన్నాడుగా. నేను లేను ఊహించుకోగలరా? ఇంకొకటి లేదు అని ఇంకొకటిని మర్చిపోవచ్చు. తనకంటే వేరుగా ఉన్న ఇతర పదార్థాలన్నీ మర్చిపోవచ్చు, లేదని ఊహించుకోవచ్చు. కానీ తనను విడిపించుకోరాదు, తొలగించుకోరాదు. అన్ని తొలగించగా మిగిలేది తాను. మళ్ళీ తనలోనే అన్ని కనిపిస్తాయి. తనలోనే స్వప్నం కనిపిస్తుంది, జాగ్రత్త కనిపిస్తుంది. మళ్ళీ స్వప్నం తొలగుతుంది, జాగ్రత్త తొలగుతుంది. అన్ని తొలగగా చివరకు మిగిలేది తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పుస్తకం ఉంది. ఇది తీసేస్తే టేబుల్ తీసేస్తే ఇది జింక చర్మం, ఇది తీసేస్తే ఇది ఇంక టేబుల్, తీసేస్తే భూమి, ఇక భూమిని తీయరాదు. భూమిని తీసి అక్కడ పెడతాం, అది చివరకు ఉంటుంది. మళ్ళీ దాని మీద వేస్తే ఆ టేబుల్ మీద చర్మం మీద ఈ డెస్క్ మీద పుస్తకం మీద పెన్ను మీద చెయ్యి. అంటే ఆ ఒక్కటి ఆధారం పెట్టుకొని దాని మీద అన్నీ వస్తాయి, అన్నీ తొలగుతాయి. అది మాత్రం చివరికి ఉండిపోతుంది. దాన్ని తీయరాదు, పెట్టరాదు. మిగిలినవన్నీ తొలగుతాయి, మిగిలినవన్నీ వస్తాయి. అది మాత్రం స్వయంగా ఉంటుంది. దేని ఉనికిని తీయరాదు, కొత్తగా తెచ్చుకోను రాదో, దాన్ని కొత్తగా తేరాదు. అహేయం అనుపాదేయం అంటారు భాష్యకారులు. అహేయం అనుపాదేయం. హేయం అంటే వదలరాదు. తెలుగులో హేయం అంటే నీచం అని అర్థం, అవునా? ఇక్కడ హేయం అంటే వదిలిపెట్టుట అని అర్థం, హానం. దాన్ని వదిలిపెట్టారాదు. ఉపాధేయం అంటే కొత్తగా తెచ్చుకోను రాదు. అది ఉండనే ఉంటుంది, ఉండటమే దాని స్వభావం. ఇట్లా అయితే యావదు ఇల్లవెందు కల్పిಸುವುದಕ್ಕೆ ಆಗುವುದೇ ಇಲ್ಲವೋ ಅದು ನಿಜವಾಗಿರುತ್ತದೆ. ಯಾವುದು ತನ್ನ ಸ್ವರೂಪ, దానికే మరొక నిర్వచనం ఇస్తున్నారు. యావదు తన స్వరూపವನ್ನು ಬಿಟ್ಟು మార్పడువదిల్లవో, మార్పడువ సంభవవే ఇల్లవో అదే నిజವಾಗಿರತಕ್ಕದ್ದು. అంటే దేని అనుభవం ఇంకా మారిపోదు, మిగతా అనుభవాలన్నీ తొలగిపోతాయి. దేని అనుభవం తొలగదో, మారదో, అట్లా ఉంటుందో ಅದೇ ಉనికి. ತೈತ್ತರಿಯ. ನಿಜವಾಗಿರುವ ವಸ್ತುವಿನ ಸ್ವರೂಪವು ಎಂದಿಗೂ ಮಾರ್ಪಡುವ ಸಂಭವವಿರುವುದಿಲ್ಲ. ಈ ಅರ್ಥದಲ್ಲಿ ನೋಡಿದರೆ ನಮಗೆ ಕಾಣುವ ಯಾವುದೊಂದು ಇರುವುದೆಂದೆನಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ತಕ್ಕದ್ದಾಗಿರುವುದಿಲ್ಲ. ఇది కూడా కొంచెం తిప్పిన భాష. కొంత ఉంది స్వామీజీది కూడా. ఆయన కూడా పాతకాలం మనిషేగా, అందుకని ఆయనది కొంచెం పాత భాష. ಕಾಣುವ ಯಾವುದೊಂದು ಇರುವುದೆಂದೆನಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ತಕ್ಕದ್ದಾಗಿರುವುದಿಲ್ಲ అంటే ಇಲ್ಲ అంటే అయిపోతుందిగా. ನಮಗೆ ಯಾವುದು ಕಾಣುವ ಯಾವುದೊಂದು ಇರುವುದು, ಏನು ಈ ಅರ್ಥದಲ್ಲಿ ನೋಡಿದರೆ ನಮಗೆ ಕಾಣುವ ಯಾವುದೊಂದು ఇరువదల్ల అಷ್ಟೇ. అంటే మనకు కనిపించేదంతా, మన దృష్టికి తోచేదంతా దృష్టిలోంచి తీసేయచ్చు. దృష్టి మాత్రం ఉండిపోతుంది. దృష్టి అంటే కంటి దృష్టి కాదు, అనుభవ దృష్టి, చైతన్య దృష్టి. చైతన్యంకు అన్నీ తోస్తాయి. అన్నీ తీసేస్తే చైతన్యం ఒకటి మిగులుతుంది. ఇక దాన్ని తీయరాదు, అది ఎప్పుడూ ఉండేది. కనుక అన్నీ తొలగి ఒక్క చైతన్య దృష్టి అంటే తెలుసుకోవటం అన్నట్టు, ఆ తెలివి అదొక్కటి ఉండిపోతుంది. అందుకోసం తెలివి ఒక్కటే ఉన్నట్టిది, మిగిలినవన్నీ లేవు. చాలా ವಿಚಿತ್ರ. ನಮ್ಮ ಆತ್ಮನೊಬ್ಬನೇ ನಿಜವಾಗಿ ಇರುವವನು. ಅವಸ್ಥಾತ್ರಯದ ಪರೀಕ್ಷೆಯು ಇದನ್ನು ನಮಗೆ ಮನಗಾಣಿಸಿ ಕೊಡುತ್ತದೆ. ಹೇಗೆಂದರೆ ఎచ్చರದ అవస్థಯನ್ನು విడిసి ನೋಡಿದರೆ, ఇదంతా అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు చెప్పేశాను, నీకు అవసరం లేదు, తర్వాత చూద్దాం. ಇರುವಿನ 3 ಅಂತಸ್ತುಗಳು. ಈ ఉనికికి 3 స్థాయిలు ఉన్నాయి, 3 అంతస్తులు. అంటే ఈ ఉండటం కూడా 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటేమో ఎల్లప్పుడూ ఉంటుంది, ఒకప్పుడు కొంతసేపు ఉంటుంది, ఇంకొకప్పుడు ఇంకా కొద్దిసేపే ఉంటుంది. కొద్దిసేపు అంటే ఒక అనుభవపు స్థాయిలో ఉంటుంది.
ఆ, అదే పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా. ఇంకోటి ఏమన్నారు? ప్రాతిభాసిక సత్తా. ఏది ఎప్పుడు ఉంటుందో అది పారమార్థిక సత్తా. ఇదంతా మనం చదవనక్కర్లే, ఒక్క మాట చెప్పేస్తాను, మీ అందరికి తెలిసింది. ఏది ఉదాహరణకి ఇప్పుడు పరమాత్మ. పరమాత్మ అంటే సాక్షి. సాక్షి మూడు అవస్థల్లోనూ తోస్తుంది, మూడు అవస్థలు తొలగిపోయినా ఉంటుంది. అందుకోసం మూడవస్థల్లో తోచటం, మూడవస్థలు తొలగిపోయినా కూడా ఉండటం, అది ఏమిటి? అది పారమార్థిక సత్తా. పారమార్థిక అంటే నిజంగా ఉన్నట్టిది అని అర్థం. స్వామీజీ పారమార్థికకు ఇంగ్లీష్లో అనువాదం చేస్తే రియల్లీ రియల్ అంటారు స్వామీజీ. స్వామీజీ తన ఇంగ్లీష్ పుస్తకాల్లో పారమార్థికం అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? రియల్ అంటే ఉన్నది, ఊరికే ఉన్నది కాదు, రియల్లీ రియల్ అంటారు. రియల్లీ రియల్ అంటే నిజంగా ఉన్నది అని అర్థం. మరి నిజము అంటే ఉనికి, నిజము అంటే ఉన్నది అని అర్థం, ఉన్నది అంటే ఉన్నది అర్థం. నిజంగా ఉన్నది అంటే ఏమిటి? నిజంగా ఉన్నది అంటే పారమార్థికంగా ఉన్నది అని అర్థం. ఇంకోటి వ్యావహారికం. వ్యావహారికం అంటే వ్యవహరణం అంటే ఏంటిది? ఉన్నట్లు అనుకోవటమే. వ్యవహారం అంటే తెలుసుగా, మనస్సుకు అనిపించటం, నోరుతో మాట్లాడటం, అలా ఉపయోగించటం, ఈ మూడు కలిపి వ్యవహారం అన్నారు. ఉన్నట్లు అంటాం, ఉన్నట్లు తలుచుకుంటాం, ఉన్నట్లు తలచటం, ఉన్నట్లు పలకటం, ఉన్నట్లు తడమటం అంటే ఉన్నట్లు దాన్ని ఉపయోగించడం. అది ఉందన్నట్లు భావిస్తుంది, ఉందన్నట్లు మాట్లాడుతుంది, ఉన్నదన్నట్లు ఉపయోగిస్తుంది. ఇది వ్యవహారం. అంటే ఈ మూడింటికి మాత్రం దొరుకుతుంది. ఉన్నట్టు వృత్తికి దొరుకుతుంది, ఉన్నట్టు మాటకు అందుతుంది, ఉన్నట్టు ఉపయోగించుకోవటానికి దొరుకుతుంది. అంటే ఇది వ్యవహారానికి దొరికితే వ్యవహారిక సత్తా. వ్యవహారానికి దొరికితే వ్యవహారిక సత్తా. ఇంకోటి ప్రాతిభాసికం ఏమిటి? ఊరికే తోస్తుంది, తోచటం వరకే. తోచటం అంటే అనిపిస్తుంది, అనిపించటం వరకే అది ఉంటుంది, కానీ ఉపయోగించుకోవడానికి పనికిరాదు. స్వప్నంలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉపయోగానికి రాదు. జాగ్రత్త వస్తువులు ఉన్నట్టు అనిపించటమే కాదు, పనికొస్తాయి. అయితే పారమార్థికం దేనికి ఉపయోగించరాదు. ఎవరు ఉపయోగిస్తారు? అక్కడ ఉపయోగాలే లేవు. ఉపయోగం అంటే వ్యవహారం. దాన్ని ఉందని భావించటం, ఉందని నోరుతో చెప్పటం, ఉందని దాన్ని ఉపయోగించటం. అట్లా వ్యవహారం అంటే ఉపయోగించటం. ఉపయోగించటానికి పనికొస్తే ఉపయోగ రూప సత్తా. ఉన్నట్లు తోస్తే తోచే రూప ప్రాతీతిక సత్తా, ప్రాతిభాసికత సత్తా. అంటే తోస్తున్న రూపంగా సత్తా. సత్తా అంటే ఉనికి. ఇక ఇంకోటి పారమార్థిక సత్తా అంటే నువ్వు ఉపయోగించటం, ఉపయోగించకపోని తాను స్వయంగా ఉన్నది. ఇట్లు ఒకే ఉనికిని మూడు రీతులుగా చూడవచ్చు. నిజానికి మూడు అనేది సరిగ్గా కాదు. పారమార్థిక సత్తనే నిజంగా ఉన్నట్టిది. వ్యవహారికం తాత్కాలికం, దాంట్లోనే కల్పించింది. వ్యావహారిక సత్తా కల్పించింది. మా స్వామీజీ, మా ప్రబుద్ధానంద స్వామీజీ చెప్తుండేవారు, సత్తా త్రైవిధ్యం అంటారు సంస్కృతంలో. మూడు రకాల సత్తా. చెప్పండి, మూడు రకాల సత్తా అంటే ఆయన ఏమంటారు? పారమార్థిక సత్తా, వ్యావహారిక అసత్తా అంటాడు. అవునా? ఎందుకంటే వ్యవహారికం సత్త కాదు, ప్రాతిభాసికం సత్త కాదు. సత్త ఒకటే, ఒకటి ఉంటుంది, మిగిలినవి లేవు. అంటే పారమార్థికం ఉన్నది, నిజంగా ఉన్నది ఒకటి. వ్యావహారికం ఉనికి కాదది. ప్రాతిభాసికం కూడా ఉనికి కాదు. ఉనికి ఎప్పటికీ ఒక్కటే. ఆ ఒక్క ఉనికినే తాత్కాలికంగా కొద్దిసేపు దాన్ని ఉందన్నట్టుగా భావిస్తున్నామే కానీ ఉన్నదాన్ని ఉన్నదేమో ఒకటి, ఉన్నట్టు భావించింది ఒకటి, ఉన్నట్టు అనుకున్నది ఒకటి. భావించిందంటే ఉన్నట్టు మనకు వ్యవహరించింది ఒకటి, ఉన్నట్టు భాషించింది ఒకటి. ఉన్నట్టు భాషిస్తే ఉనికి కాదు, ఉన్నట్టు వ్యవహరిస్తే ఉనికి కాదు. ఉంటే ఉనికి. తాను ఉంటే పారమార్థిక సత్యం, ఉన్నట్లు వ్యవహరిస్తే వ్యవహారికం. వ్యవహరిస్తున్నావే కానీ అక్కడ లేదది. నిజంగా ఉన్నది ఉనికి ఒక్కటే. కనుక ఉనికికి మూడు రకాలనేది ఊరికే తాత్కాలికంగా లౌకికుల దృష్టికి, వ్యవహారిక దృష్టికి అన్నమాటే కానీ పారమార్థికంగా ఉనికి ఒకటే. సరే, ఉనికి గురించి ఇంకా ఏం చెప్పాలి అంటే, దేశకాలాలను కూడా తనలో ఇముడ్చుకున్నది, మూడవస్థల్ని ఇముడ్చుకున్నది. ఏ ఒక అవస్థకి కట్టుబడదు అని చెప్పాలి, మూడవస్థలుగా తానే తోస్తున్నది అని చెప్పాలి. ఈ పాయింట్ ఒకటి ఉన్నది, అది మనం తర్వాత సెషన్లో చెప్పుదాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.